కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని సుందరయ్య కాలనీ సుందరయ్య భవన్లో సుబ్బారాయుడు అధ్యక్షతన చేతి వృత్తిదారులు మరియు రజక వృత్తిదారులతో బద్వేల్ ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన మున్నూరు భాస్కరయ్య గడిచిన 10 ఏళ్ల కాలంలో చేతి వృత్తిదారులకు మేలు జరగకపోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల కోసం వృత్తులన్నింటినీ ధ్వంసం చేశారని, వృత్తుల్లో అనేక మార్పులు వచ్చినప్పటికీ టెక్నాలజీ రూపంలో అధునాతమైన యంత్రాలు వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వలన కొనుగోలు చేయలేక పాత పద్ధతులనే కొనసాగించాల్సి వస్తుందని నెలకొన్నారు. రద్దు చేస్తున్నాను, 50 రోజుల తర్వాత మీకు మేలు జరగకపోతే నన్ను ఉరివేయండి అని చెప్పాడు ప్రధానమంత్రి గారు. అయ్యా, మీరు చెప్పిన మాటలే ప్రధానమంత్రి గారు. ఏం మేలు జరిగింది ప్రజలకి మీరే చెప్పాలి. అనేక మంది ఆ పెద్ద నోట్ల రద్దు వల్ల క్యూల్లో నిలబడి చనిపోయినటువంటి పరిస్థితి, ప్రాణాలు పోగొట్టుకున్నారు పేదవాళ్ళు. అంతేకాదు 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చేతి వృత్తులు, అనేక రకాల అసంఘటిత రంగ కార్మికులు, సన్నకారు రైతులు, చిన్న ఉద్యోగస్తులు గూడు సొంత ఇంటికల్లా నెరవేరలేదు. ప్రధానమంత్రి ఒక పక్క చెప్తున్నారు బీజేపీ ప్రభుత్వం, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఎక్కడ నెరవేర్చారు ప్రతి ఇంటికి గూడు సమస్య, ప్రతి మానవుడికి గూడి సమస్య తీర్చి సొంత ఇల్లు కల్పిస్తామన్న మాట నెరవేరిందా ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సోదరులారా, అంతేకాదు ఈరోజు ప్రధానమంత్రి గారు 18 రకాల చేతి వృత్తులకి 18 రకాల చేతి వృత్తులకి నేను 2 లక్షలు 3 లక్షల రూపాయలు రుణ సౌకర్యం